ఆర్గన్స్ ఫెయిల్ అయి ఎంతో మంది ట్రాన్స్ప్లాంట్ కోసం ఎదురు చూస్తున్నారు. అవయవాలు దొరికితే వారికి పునర్జన్మ లభించినట్టే అవుతుంది. కానీ డోనర్స్ సంఖ్య చాలా తక్కువగా ఉంది. దీనికి తోడు పలు నిబంధనలు అడ్డంకిగా ఉన్నాయి. అందుకే కేంద్రం తెచ్చిన చట్టాన్ని సవరణలతో ఆమోదించింది రాష్ట్ర ప్రభుత్వం. మానవ అవయవాల అక్రమ రవాణా మార్పిడికి పాల్పడితే ₹1,00,00,000 జరిమానా, 10 ఏళ్లు జైలు శిక్ష విధించనుంది ప్రభుత్వం. 2011లో కేంద్రం తెచ్చిన ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ యాక్ట్ను రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ బిల్లును ఇటీవల శాసనసభ ఆమోదించింది. దీంతో అవయవాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఊరట కలగనుంది. అవయవ దానం, మార్పిడి కోసం ప్రభుత్వ స్థాయిలో అడ్వైజరీ కమిటీ పనిచేయనుంది. అలాగే ఆర్గాన్స్, టిష్యూస్ సేకరించడం, స్టోరేజ్ కోసం ప్రత్యేక కేంద్రాలు, స్టోరేజ్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. కొత్త చట్టంతో గుండె, కిడ్నీ, కాలేయం వంటి అవయవాలతో పాటు చర్మం, ఎముక మజ్జ, రక్తనాళాలు, గుండె వాల్వులు వంటి టిష్యూస్ ను కూడా సేకరించనున్నారు. దేశంలో ఎక్కడైనా ట్రాన్స్ప్లాంట్ చేసే ఆర్గాన్ ఉంటే మనం తెచ్చుకునే వీలును కల్పించారు. రక్త సంబంధికులే కాకుండా అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు, మనవడు, మనవరాండ్లకు కూడా ఆర్గన్స్ డొనేట్ చేసేందుకు అవకాశం ఉందంటున్నారు వైద్యులు. మోడిఫికేషన్స్ లో, అమెండ్మెంట్స్ లో అమ్మ, నాన్న, అక్క చెల్లెలు, అమ్మ, తమ్ములు, పిల్లలు, భార్యాభర్తతో పాటుగా కొంతమంది అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ ఇలాంటి వాళ్ళు సైతం కిడ్నీ అవయవాలు ఇవ్వడానికి ఈ చట్టం రీత్యా వాళ్ళకి అందుబాటులో వెసులుబాటు కలిగింది. సో ఇది ఒక పెద్ద మేజర్ అచీవ్మెంట్. ఈ తద్వారా స్వాప్ ట్రాన్స్ప్లాంటేషన్ అనగా కుండ మార్పిడి అని మనకు అందరికీ తెలిసిన పదం. కుండ మార్పిడి ద్వారా ఒకరికొకరికి ఇచ్చిపుచ్చుకోవడం, అంటే ఒక కుటుంబంలోంచి బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అని ఒక వ్యక్తి వేరే కుటుంబంలో వ్యక్తికి ఇస్తే ఆ కుటుంబంలోని వ్యక్తి బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయిన వాళ్ళు వీళ్ళకి ఇవ్వడం అన్నట్టు. ఆ విధంగా అనేక అంచెలంచెలుగా మనం వాళ్ళని పెంచుకుంటూ పోవచ్చు. ఒకేసారి 8-10 కుటుంబాల వాళ్ళని అటుపక్క ఇటుపక్క పెట్టి ఎవరికైతే చక్కగా టిష్యూ మ్యాచ్ కానీ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కానీ చక్కగా జరిగిపోతుందో అటువంటి వారు ఒకరినొకరు తీసుకోవడం కూడా జరుగుతుంది. దీన్ని స్వాప్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. ఇప్పటి వరకు బ్రెయిన్ డెడ్ అయినట్టు ప్రకటించే అధికారం న్యూరో సర్జన్లు, న్యూరో ఫిజిషియన్లకు మాత్రమే ఉండేది. కానీ కొత్త చట్టంతో ఫిజిషియన్, సర్జన్, అనస్థీషియా స్పెషలిస్ట్, ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్టులు సైతం ప్రకటించేలా చట్టం వీలు కల్పించింది. మన దగ్గర ఆర్గాన్ దొరకనప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకునేలా స్టేట్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంటేషన్ ఆర్గనైజేషన్ పనిచేస్తున్నాయి. ఇతర రాష్ట్రాల్లో మనకి ఎప్పుడైనా వేరే ఆర్గాన్స్ ఎవరైనా వాళ్ళు వాడుకోవడానికి కుదరకపోతే అంతర్రాష్ట్రీయంగా కూడా మన అవయవాలు తెచ్చుకోవడం ద్వారా అంటగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి జీవనదాన్ని భారత ప్రభుత్వం అధీనంలో ఉన్నటువంటి నోటో, నేషనల్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అండ్ టిష్యూ ఆర్గనైజేషన్ ఢిల్లీలో ఏదైతే ఉంటుందో వాళ్ళ అధీనంలో ఉన్నటువంటి నోటో కింద మన పరిధిలోకి తీసుకురావడం ద్వారా మనం ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి అవయవాలని వాళ్ళు వాడుకోలేకపోతే మనం వెళ్ళి తెచ్చుకోవడము. ఒకవేళ ఉదాహరణకి అటువంటి సందర్భంలోనే మన రాష్ట్రంలో మనం అవయవాలు వాడుకోలేకపోతే మన అవయవాలను వాళ్ళు వాడుకోవడానికి అనుగుణంగా వాళ్ళు వచ్చి తీసుకువెళ్లే పద్ధతి మనకి కుదురుతుంది. ఈ విధంగా అవయవాలను ఎక్కువగా సేకరించడము, తద్వారా ఎక్కువ మందికి అవయవాలు తీసుకునే అవకాశం కలగడం అన్నది ఈ చట్టం ద్వారా జరుగుతుంది. ఇప్పుడు మనకి కొత్త చట్టం ద్వారా ఎవరైతే ఈ చట్టాన్ని అతిక్రమించి తప్పు పద్ధతుల ద్వారా ట్రాన్స్ప్లాంటేషన్ చేయిస్తారో, అటువంటి పద్ధతి అవలంబిస్తారో అటువంటి వారికి 10 సంవత్సరాల కారాగార శిక్ష, అలాగే ₹1,00,00,000 దాకా జరిమానా విధించబడుతుంది. రాష్ట్రంలో అవయవాల మార్పిడి కోసం 3,835 మంది ఎదురు చూస్తున్నారు. కొత్త చట్టంతో ఆర్గాన్ డొనేషన్ పెరిగే అవకాశం ఉందంటున్నారు వైద్యులు.